గడిచిన 5 సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూసాం. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి, అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా దిశ నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది. అయితే ఓ సంఘటన చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే, డ్రగ్స్ విపరీతంగా రాగడం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి, నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు. చరిత్ర ఒకసారి చూసుకుంటే దిశ, తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవ్వరు బ్రేక్ చేసినా. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది, అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా దిశ, గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం. ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం. నేను పూర్తిగా కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు, మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని నేను చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్తుందని ఒక్క మాటలో చెప్పాలంటే, గంజాయి పైన, డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, డ్రోన్స్ ఉపయోగిస్తాం, ఇంకా
ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్నీ కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారో వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను. రెండోది దిశ, ఈ విషయంలో నేను 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను. ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు, ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది. అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, దీంట్లో రాజీ లేదు. రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలు ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి, మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను, తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు, కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం, ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు, ఈ రాష్ట్రం మీకు సహకరించదు, అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష, ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద 2024 కొత్త చట్టం తీసుకొస్తున్నాం. మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు. అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ, ఈరోజు టెక్నాలజీ, డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా
నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి దిశ చాలామంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. దీంట్లో కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం. దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కడాన దిశ ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే, నేను ఎప్పటి నుంచో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి, స్క్వాడ్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం. కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రిసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతా ఉంది. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. అలాంటివి ఇది పోయినాయి. ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి లేని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే. ఒక మర్డర్ జరిగిన తర్వాత, ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత 6 మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది, చనిపోవడం అనేది అదొక ఆవేదన, ఆలోచన కలుగుతుంది. ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సెన్సేషనల్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా, ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, నేనే ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏమని, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజ మంత్రి అప్పుడు అందరం ఉన్నాం. అందరం ఉండి అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారనేదానికి ఇది ఒక ఉదాహరణ దిశ. అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు, మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష, ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి, ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు అధ్యక్ష, నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను వేసే పరిస్థితికి వచ్చారు. బాధ కదా దేశ, ఆవేదన కలగదా? ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే
ధీమా. నా జీవితంలో ఒకటే చెప్తాను దశ, ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాల రాజకీయాలు చేశాను. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప, శిక్షలు బయటకు చేశాను తప్ప, నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం. పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను, మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు మనం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన, సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా లేని పరిస్థితి, పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా వరకు కరెక్ట్ చేశాం, ఇంకా కరెక్ట్ చేస్తాం. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. అప్రమత్తం చేయడమే కాదు, ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా ఉందని విత్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్లోకి వస్తారు. అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టిరేగిపోయే పరిస్థితి వస్తుంది. అది ఈ ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజుటి నుంచి కొంతమందిని చూస్తున్నాను దిశ, కొన్ని కేసులు కూడా చూస్తున్నాను. ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు. కొంతమందికి డబ్బులు ఇస్తామంటే ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం, లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది అమ్మాయిల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రేమ అనే మాట ఒలకబోస్తూ ట్రాప్లో పెట్టి ఈ యొక్క అబ్యూజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టం, తాట తీస్తామని చెప్పి మరొకసారి ఎందుకంటే గట్టిగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇదే మాదిరిగా ముఖ్యమంత్రిగా ఉంటే అధ్యక్ష 14-15 సంవత్సరంలో ఇక్కడే మనం గురుజాల కాన్స్టిట్యున్సీ అనుకుంటాను, పిడుగురాళ్ళ దాచేపల్ల ఏరియాలో ఒక ముస్లిం గర్ల్, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు. దగ్గర 18 టాస్క్ ఫోర్స్లు వేశారు. ఏ డైరెక్షన్లో ఉన్నా సరే భూమి మీద ఎక్కడున్నా పట్టకొచ్చే బాధ్యత మీదని పోలీసులకు చెప్పా. సర్చ మొదలుపెట్టా. 4వ రోజుకి అతనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అక్కడికి అనుకున్నాను, దాంతో కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే నా ఆడబిడ్డల జోలుకు వస్తే ఇదే గతి అవుతుందని చెప్పి హెచ్చరించాను. అంత మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా, రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి. ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా నడిపిస్తాం. ఎక్కడా రాజీ లేదు, రాగద్వేషాలు లేవు, లేకుంటే విశిక్షత లేదు. ఎవరైతే మీరందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కానిస్టేబుల్ వరకు
మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. మీకు అండగా ఈ గవర్నమెంట్ ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ప్రజలు పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, ఇంకొకసారి నాకు ఎక్కడన్నా దొరికితే మాత్రం గంజాయి దొరికితే అడికి అయిపోతాను, మీరు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా లేదు. రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు, ఘోరాలు చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరైనా మీరు మీ సమస్యలు చెప్పాలంటే మాకు చెప్పండి. సమస్యలు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం వచ్చి రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం కూడా కరెక్ట్ కాదు. మీరు రండి, వింటాం, మీరు చెప్పినంత వింటాం. మీ సమస్య న్యాయపరమైతే తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. శాంతి నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకొని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం. ఇంత మునుపు మనం చూసాము దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్గా తయారైంది. ఈరోజు నో క్వశ్చన్, ఏదైతే నేను చెప్పానో ఇది 100% ఏదైతే శక్తి యాప్. ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి. ఎవడైనా ఆకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి. ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది, లేకపోతే అనేక చర్యలు ఉంటాయి. కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరూ ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే. యాప్ ఉంది, యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం. ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది. వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది. మీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యేని అడుగుతాను, ఎందుకు మీరు చెప్పలేకపోయారని. మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు, 3 పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి. అవసరమైతే కొన్ని పాంప్లైట్స్ వేయండి. ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి. క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం, ఈ స్త్రీ యాప్ ద్వారా మహిళలకి స్త్రీ శక్తి అని మైండ్లో వచ్చింది. శక్తి యాప్ ద్వారా మహిళలకి, అలాగే శాంతి భద్రతల అధినేతగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయంటే శాంతి భద్రతల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ. నిజంగా ఈరోజు ఆయన ఇంత స్పష్టంగా చెప్పినందుకు
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హోంమంత్రి గారి ప్రతిపాదనలపై ఓటింగ్. 10వ అభ్యర్థన క్రింద హోంశాఖకు 8,570,50,80,80,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే కాదు అనండి. అందరూ అవునన్నారు. కావున నిధుల కొరకు గౌరవనీయ మంత్రి అనిత గారు అభ్యర్థనలను మంజూరు చేయటం అనేది. ఇక నిమిషం శాసన మండలి అధ్యక్షుల వారి నుంచి శాసనసభ స్పీకర్ గారికి ఈ క్రింది వర్తమానం అందింది. మార్చి 11